బాక్సాఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో సాలిడ్ ఫామ్ తో దుమ్ము లేపిన బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ వరుస ఫ్లాప్స్ తో స్లో డౌన్ అవ్వగా రీసెంట్ గా స్కై ఫోర్స్ సినిమాతో పర్వాలేదనిపించే రేంజ్ హిట్ ను సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు 2019 టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన కేసరి మూవీకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు తను నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్ 2 సినిమాతో వచ్చేశాడు. ఇండియన్ హిస్టరీలో మారణ హోమాన్ని తలపించిన జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించగా ఎంతవరకు సినిమా అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ తర్వాత బ్రిటిష్ వాళ్ళ మీద ఒక లాయర్ వేసిన కేసును సాల్వ్ చేయడానికి ఎంత దూరం వెళ్లాడు, బ్రిటిష్ వాళ్ళు ఆ కేసును గెలవడానికి ఎలాంటి పన్నాగాలు వేశారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తం మీద కథ పాయింట్ రీసెంట్ అక్షయ్ కుమార్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించే విధంగా ఉందని చెప్పాలి. టైట్ స్క్రీన్ ప్లే తో సాగిన సినిమా అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా అక్షయ్ కుమార్ మాధవన్ ల టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ లతో ఓ రేంజ్ లో హై ఇస్తూ సాగగా అప్పటి సీన్స్ ను మళ్లీ కళ్ళకి కట్టినట్లు చూపించి హృదయానికి హత్తుకునేలా తీర్చిదిద్దారు డైరెక్టర్. సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమాలలో ఒకటిగా కేసరి చాప్టర్ 2 సినిమా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్షయ్ కుమార్ నుండి వచ్చిన రీసెంట్ మూవీస్ లో బెస్ట్ సినిమా అని చెప్పవచ్చు ఈ సినిమాను. తన పర్ఫార్మెన్స్ సినిమాలో మేజర్ హైలైట్ గా నిలవగా మాధవన్ నటన కూడా చాలా బాగా మెప్పించింది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే కోర్ట్ డ్రామా సీన్స్ హైలైట్ గా అనిపించగా ఇద్దరి డైలాగ్స్ కూడా చాలా బాగా మెప్పించాయనే చెప్పాలి. ఇక చాలా సీన్స్ ఆడియన్స్ ను కదిలించడం ఖాయమని చెప్పాలి. మొత్తం మీద కేసరి చాప్టర్ 2 మూవీ మొదటి పార్ట్ తో లింక్ ఏమీ లేకపోయినా కానీ మొదటి పార్ట్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని చెప్పవచ్చు. రెండవ పార్ట్ అక్షయ్ కుమార్ కి నికాసైన కంబ్యాక్ మూవీ అని చెప్పవచ్చు ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్న పాజిటివ్ టాక్ పవర్ తో లాంగ్ రన్ లో మంచి జోరును చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.